హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 6వ భాగాన్ని వినేద్దాం. జై కళ్ళు చింత నిప్పుల్లా మారి ప్రళయకార రుద్రుడిలా కనిపించాడు. ఈ పని చేసినందుకు సాయిని, గిరిని, మల్లిక వాళ్ళని అందరినీ చంపేయాలన్నంత కోపం వచ్చి ఆవేశంగా ముందుకొచ్చాడు. కన్నా, నువ్వేంటి ఇక్కడ అన్నారు గాయత్రి గారు. ఆవిని చూసి ఆగిపోయాడు జై. ఎందుకంటే సాయి గురించి ఆవిడికి చెప్పలేదు, ఒప్పుకోదు కూడా. పెళ్లి కాకుండా ఓన్లీ రిలేషన్ అంటే. వన్స్ విడాకులైపోతే పెళ్లి మీద విరక్తి వచ్చేసిందని ఒప్పించొచ్చు అనుకున్నాడు. నువ్విక్కడికి వచ్చావని డ్రైవర్ చెప్పాడు మామ్. ఏంటని వస్తే అంటూ సాయిని చూశాడు. అనుకోకుండా పెట్టుకున్నారు కన్నా. నేనే అన్నాను, పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా చేస్తారని. మల్లిక వదిన తమ్ముడట. ఏముంది, అక్కే చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? నువ్వెందుకు అలా చెప్పావు మామ్? అలా కాదు నాన్న, సంబంధాలు రావు. అవంతేలే. అయినా కూడా ఆ వెదవికి ఇవ్వడం ఏంటమ్మా? అతను నీకు తెలుసా వెధవా అంటున్నావు? వాడిని చూస్తేనే తెలుస్తుంది. సాయి ఏజ్ ఏంటి, వాడి ఏజ్ ఏంటి? నేను కూడా అదే అన్నాను, కానీ వారిద్దరూ ప్రేమించుకున్నారట. వాట్? నిజం కన్నా? లేకపోతే అంత పెద్దవాడికి ఎలా చేస్తారు? సాయి అతని తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్పిందట. జై షాక్తోనూ కోపంతోనూ సాయిని చూశాడు. రింగ్ తొడిగేశాక అమ్మలక్కలు చేసే వేల కొలాలకి తల వంచిన సాయి సిగ్గుపడుతుందనుకుంటున్నారు తప్ప కంట్లో నిలిచిన కన్నీళ్ళు ఎవరికీ కనిపించడం లేదు. బీ మై గర్ల్ ఫ్రెండ్ అని అడిగినప్పుడు సాయి, నేను మీ టైప్ కాదు, పెళ్లి చేసుకోకుండా తిరగలేను, ఇష్టం లేదని చెప్పడం గుర్తుకొచ్చి గాయత్రి గారు చెప్పింది నిజమే అనుకున్నాడు. తన ఇష్టం గురించి ఇంట్లో చెప్పాక తన నుంచి తప్పించుకోవడానికే ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ చేసుకుందని చాలా కోపం వచ్చింది. గాయత్రి గారు అంతవరకే చెప్పారు. సాయి ప్రవర్తన ఎలా ఉన్నా తనొక ఆడపిల్ల కాబట్టి పరువు బయట పెట్టకూడదని కొడుకు కూడా చెప్పలేదు. మల్లిక గాయత్రి గారికి సాయి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది జైకి తెలియాలని, కానీ అది నెరవేరలేదు. సాయికి జై అక్కడికి వచ్చాడని తెలీదు. గాయత్రి గారితో మాట్లాడుతున్న జై ముఖంలో కోపం చూసి మల్లిక, సరు, శ్రీను తెగ సంతోషపడిపోతున్నారు. నేను చెప్పానా బంగారు తల్లి, నీ జీవితం ఎక్కడికి పోదని? చూసావా అల్లుడికి సాయి మీద ఎలా ద్వేషం పుట్టించానో? మళ్ళీ దాని మొహం కూడా చూడు. నిన్నే భారీగా ఒప్పుకొని జీవితాంతం నీతోనే ఉంటాడని పొంగిపోతుంది మల్లిక. మౌనంగా ఉన్న సాయిని, గాయత్రి గారిని చూసి బయటికి వెళ్ళిపోయాడు జై. జై ఎక్కడికి అంటున్న గాయత్రి గారికి ఆన్సర్ ఇవ్వలేదు. ఏంటి వదిని గారు, అల్లుడు గారు వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు అని ఏమీ తెలియనట్టు అడిగింది మల్లిక. అది ఆఫీస్లో ఏదో పనుండి వెళ్ళిపోయాడు, సరోని కలవడం అవ్వలేదని సారీ చెప్పమన్నాడు అన్నాడు గాయత్రి గారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోని. మల్లికకి తెలుసు కదా, బాగానే వెనకేసుకొస్తుంది కొడుకుని అనుకుంది. భోజనాలు అయ్యాక ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సాయి స్టోర్ రూమ్లో చాప మీద పడుకొని కుక్క పెట్టి ఏడుస్తుంది, తన జీవితం ఎట్టుపోతుందో అని. గ్లాస్ పగిలిపోయింది. ఫోటో మాత్రమే మిగిలిన తన పేరెంట్స్ పిక్చర్ని చూస్తూ తన్ని కూడా ఎందుకు తీసుకుపోలేదని బాధపడుతుంది. సాయి హిహిహి, ఏం చేస్తున్నావే అన్నాడు గిరి. ఉలిక్కి పడి లేచింది. తలుపు దగ్గర పల్లీకిలిస్తూ చూస్తున్నాడు. లేచి నుంచుని తల దించుకుంటే కింద పడుకున్నప్పుడు కొద్దిగా చెరిగిన చీరలో నుంచి కనిపిస్తున్న ఆమె శరీరాన్ని చూస్తున్నాడు గిరి. చప్పున చీర సర్దుకుంది. ఏంటే దాచుకుంటున్నావు? ఎప్పటికైనా నీ ఒళ్ళు నేను చూడాల్సిందే అని మర్చిపోయావా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే చూసేస్తే పోలే అంటూ లోపలికొచ్చాడు. బిక్క చచ్చిపోయింది సాయి. ఒసేయ్ సాయి, ఎక్కడ చచ్చావే అరుస్తూ మల్లిక వచ్చింది. ఆ టైంలో మల్లికనే సాయికి దేవతలా కనిపించింది. ఛీ, ఈ అక్క ఇప్పుడే రావాలా అని గిరి విసుక్కున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అని అనుమానంగా చూసింది మల్లిక. అది నాకు కాబోయే పెళ్ళామేగా, ఉండకూడదా దానితో అన్నాడు. నీకు నచ్చినంతసేపు ఉండు, ఎవడొద్దన్నాడు కానీ ఇప్పుడు కాదు, నేను దాంతో మాట్లాడాలి, నువ్వెళ్ళు అని బయటికి తరిమేసింది. సాయిని బెదిరించిన సంగతి గిరికి తెలిస్తే అదే నిజం చేస్తానంటాడు. తనకేమీ ఇబ్బంది లేదు, కానీ ఆ తాగుబోతు వెధవ ఇంట్లోనే తిష్ట వేస్తాడని భయం. అందుకే చెప్పలేదు మల్లిక. సాయి చెప్పింది గుర్తుందిగా, నువ్వు కానీ ఈ పెళ్ళి నీకిష్టం లేదని జైతో చెప్పావంటే ఆ ఫోటోలు ఊరందరికీ పంచిపెడతాను. నీకు కడుపని డాక్టర్తో చెప్పిస్తాను. మీ అమ్మ నాన్నల పరువు రోడ్డు మీదకి ఈడుస్తాను. కాబట్టి నోరు మూసుకొని, నేను చెప్పినట్టు నోరు మూసుకొని పెళ్లి చేసుకో. నా తమ్ముడికి ఏం తక్కువ, 2 చేతుల సంపాదిస్తాడు, కానీ తాగుతాడంతే. తాగి 2 దెబ్బలు కొడితే పడలేవా? పెళ్ళయ్యాక ఏ పెళ్ళమైనా మొగుడు కొడితే పడదా? నువ్వు కూడా అంతే. నీదేదో రాణి వాసం అనుకుని సంబరపడుతున్నావేమో. నీది దరిద్రపు జాతకం. అందుకే పెళ్ళి కూడా రెండో పెళ్లివాడితోనే జరుగుతుంది. ఇంకోసారి నా కూతురుతో పోటీకి వచ్చావే, ఈసారి మాటలతో చెప్పను ఏమనుకున్నావు అని మూలకి నెట్టేసి వెళ్ళిపోయింది. కింద పడిపోయిన సాయి లేచి కూర్చోలేదు కూడా. నిజమేనేమో,
మల్లిక అన్నట్టు తనది దరిద్రపు జాతకం కాబట్టే ఇలాంటి జీవితం గడుపుతుంది. దేవుడు తన రాత అలా రాస్తే వీళ్ళని ఏం లాభమో అని నిస్తేజంగా చీకట్లో చూస్తూ కూర్చుంది. నైట్ డిన్నర్ కూడా పిలవలేదు మల్లిక. కనీసం లైట్ కూడా వేసుకోలేదు గదిలో. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. టైం అర్ధరాత్రి అవుతుండగా తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. గిరి వచ్చాడేమో బెదిరిపోయి చూసింది. సాహి కానీ అక్కడ నిప్పులు కురిపిస్తున్నాడు. జై తాగేస్తున్నాడు. ముఖమంతా భయంకరంగా ఉంది. ముఖ్యంగా కళ్ళు నిప్పులు పోసినట్టు ఎర్రగా అయిపోయిండాయి. అతని రూపం చూసి సాయికి గుండెల్లో రైలు పరిగెత్తాయి. 2 అంగుళాల్లో సాయిని చేరి పులి పంజల ఆమె చేయి పట్టుకుని బయటికి ఈడ్చుకుపోయాడు. హాల్లో నిలబడిన సరు సాయిని కన్నింగ్ స్మైల్తో చూస్తుంది. తనే తలుపు తీసింది. జైని అలా చూసి తను కూడా చాలా భయపడింది. అయితే గుడిలో జై సాయిని ఏమీ అనలేదని ఫీల్ అయినా ఇప్పుడు తన చెంప పగలకొట్టడానికి వచ్చాడని ఆనందపడిపోయి గది చూపించింది. వెళ్ళు సాయి వెళ్ళు, నీకు చావు అంచులు చూపించి తీసుకొస్తాడు నా మొగుడు. లేకపోతే నా జైని నీ వైపుకు తిప్పుకుంటావా? ఇప్పుడు చూడు నిన్నెన్ని మాటలు అంటాడు. జై దృష్టిలో నువ్వు ఇప్పుడు క్యారెక్టర్ లేని అమ్మాయివి. ఇంకోసారి నీ మొహం కూడా చూడడు అని నవ్వుకుంటూ ఫోన్లో చూసుకుంటూ సోఫాలో పడుకుంది. సాహిని కారులో కోలేసి స్టార్ట్ చేశాడు జై. 100కు పైగా దాటిపోయిన స్పీడ్కి సాహిలో ప్రాణభయం మొదలైంది. మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదు. ఇక్కడ జైకి లోపల మనసు తగలబడిపోతుంది. సాహి అంటే మా ఇష్టం మాత్రమే అనుకున్నాడు, కానీ ఎంగేజ్మెంట్ చూశాక తెలిసింది ఇష్టంకి మించి అని. సాహి పక్కన మరొకరిని చూసిన దగ్గర నుంచి మనసుని ఎవరో రంపంతో కోస్తున్న ఫీలింగ్. ఎవడో సాహిని తీసుకుపోతాడంటే నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది. తనది మాత్రమే అనుకుంటాడు. ముఖ్యంగా సాహి మనసులో ఎవడో గొట్టంగాడికి ప్లేస్ ఇచ్చిందన్న ఆలోచన జైని అనుక్షణం చంపేస్తుంది. స్పీడ్గా దూసుకొచ్చిన జై కార్ ఒక పెద్ద గ్రౌండ్లో చప్పుడు చేస్తూ రౌండ్స్ తిరుగుతూ ఆగింది. ఎవరూ లేరక్కడ, వాళ్ళిద్దరు తప్ప. అప్పుడు చూశాడు జై ఆమెని చంపేసేలా. సాహి పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి. దిగు అని అరిచిన అరుపుకి వణికి చప్పున కారు దిగేసింది సాహి. కార్ నుంచి ఊడిపడేంత సౌండ్ వచ్చేలా డోర్ క్లోజ్ చేసి దిగాడు జై. అతను అటువైపు, సాహి ఇటువైపు ఉన్నారు. కోపంలో సాహిని ఏం చేస్తావునని జై ఇటువైపు రావట్లేదు. అదే భయంతో సాహి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఇటువైపే ఉంది. ఉన్న చోట నుంచే ఏయ్ అని పిలిచాడు. చూసింది. పొద్దున జరిగింది నీ ఇష్టంతోనే జరిగిందా అని అడగదా తల దించేసుకుంది సాహి. చెప్పు, నువ్వు ఆ గొట్టంగాడిని ప్రేమించావని చెప్తుంది మీ పిన్ని, నిజమేనా? ఇంకో కొత్త విషయం తెలిసి సాహి షాక్ అయింది, కానీ జై ముందు బయటపడలేదు. తన పిన్ని తనపై ఎందుకింతలా పగబెట్టేసిందని మనసులోని ఏడుస్తుంది. ఏయ్, అడిగేది నిన్నేని, చెవులు దొబ్బాయా అంటూ సాహి రెక్క పట్టుకున్నాడు ఫాస్ట్గా వచ్చి. వెక్కిళ్ళు పెడుతుంది సాహి. ఇష్టం లేదు కదా నీకు? అబద్ధం చెప్పింది కదా మీ పిన్ని. నాకు తెలుసు నీకంత లేదని. నాకు ఇష్టమే సార్ అని ఒక్కో అక్షరం కష్టంగా పలికింది సాహి. వాట్ అన్నాడు షాక్ అవుతూ. నాకు ఈ పెళ్ళి ఇష్టమే, గిరిని ప్రేమించాను నిజమే అది అంటూ తల దించేసుకుంది. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఆమెకి. సాహి డోంట్ లై, చంపేస్తాను నా దగ్గర అబద్ధాలు చెప్తే. నువ్వు వాడిని లవ్ చేయడం ఏంటని కోపంగా చూశాడు. మరి పెళ్లి చేసుకోకుండా రిలేషన్షిప్ మాత్రమే కావాలని మిమ్మల్ని ప్రేమిస్తుందా ఏ అమ్మాయి అయినా? మీకన్నా పెళ్లి చేసుకునే గిరి చాలా నైవని అలా అని అనగానే జై ఆవేశంగా చేతిని విసిరు కొట్టాడు. ఆ విసురుకి వెనక్కి నేల మీద పడిపోయింది సాహి. సాహి దవడల్ని చేతుల్లో నలిపేస్తూ, హౌ డేర్ యూ సాహి, ఏమన్నావు? నాకన్నా ఆ వెధవ బెటరా? ఎలా వాడితో నన్ను కంపేర్ చేస్తావు? ఎంత ధైర్యమే నీకు? నన్ను మా ఇంట్లో వదిలేయండి సార్. నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని ఇలా అర్ధరాత్రి బయటికి తీసుకొచ్చారని తెలిస్తే నా పెళ్ళి ఆగిపోతుంది. బ్లేడీ మ్యారేజ్ ఆగిపోని, వాడితో నీకు పెళ్ళేంటి? చంపేస్తాను ఆ మాట అంటే. నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాను, మర్చిపోయావా? నువ్వు నాకు కావాలి, కానీ నాకు మీరు నచ్చలేదు సార్ అని అనగాని, ఎందుకని విసురుగా అడుగుతూ పైకి లేపి తన మీదకు లాక్కున్నాడు జై. సార్ ప్లీజ్ వదలండి అంది భయంగా. వదలాలా? వదిలితే ఏం చేస్తావే? వాడితో తాళి కట్టించుకొని నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నీకు ఆ ఛాన్స్ లేదు సాహి, నేను నిన్ను వదలను అంటూ సాహి పెదవుల్ని అందుకున్నాడు. సాక్తో బిగుసుకుపోయి అతన్ని నెట్టేయడానికి చూసింది సాహి. జై అంతకంతకు తన పట్టు బిగిస్తూ సాహి మీద డామినేషన్ చూపిస్తూ కారుకి అదిమేసి కిస్ చేస్తున్నాడు. ఉన్న కొద్దీ డీప్గా వెళ్ళిపోతూ తనలో కోపాన్ని, బాధని సాహికి తెలిసేలా పెదవులు కసితీరా కొరుకుతూ చేతులతో నడుముని నలిపేస్తున్నాడు. ఊపిరి ఆడనట్టు అయిపోయింది సాహికి. అతని చేతులు ఎక్కడెక్కడో తడిమేస్తున్నాయి. పైగా తాగి వచ్చాడు కదా, ఆ స్మెల్ తనకి అస్సలు పడట్లేదు.
ఆ స్మెల్తోనే డీప్గా కిస్ చేస్తుంటే కడుపులో తిప్పేసినట్టు అనిపించింది. వదలమని గింజుకుంటూ అతని వీపుని గట్టిగా కొట్టేస్తుంటే ఊపిరి తీసుకోవడానికి వదిలాడు జై. అతని తోసేసి 2 అడుగులు ముందుకేసి వామిటింగ్ చేసుకుంది సాహి. జై తాగిన స్మెల్ పడక వామిటింగ్ అయింది. కారులో నుంచి వాటర్ తీసుకొచ్చి సాహి ఇయర్స్ పట్టుకున్నాడు జై. తగ్గాక వాటర్ తీసుకొని వాష్ చేసుకుని నీరసంగా నిలబడింది. పొద్దున తిన్న టిఫిన్ కక్కేసింది. ఆఫ్టర్నూన్ ఏమీ తినలేదు. డిన్నర్ వాళ్ళు పెట్టలేదు. ఒంట్లో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? వాడిపోయిన తోటకూర కట్టలా వేలాడిపోతుంటే లిఫ్ట్ చేసి కారులో పడుకోబెట్టాడు జై. భయంగా లేచేసింది. హే, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అడ్వాంటేజ్ తీసుకునేంత వెధవని కాదులే, పడుకో అని అరిచాడు. దెబ్బకి పడుకుంది. హెల్త్ బాగాలేదా నీకు? బాగానే ఉంది. మరి వామిటింగ్ ఎందుకైంది? మీ వల్లనే అంటే ఫీల్ అవుతాడేమో అని. ఏం చెప్పలేదు సాహి. సాహి, నిజం చెప్పు, ఆ గిరిగాని నువ్వు లవ్ చేసావా? ఏయ్, చంపేస్తాను ఆ మాట అంటే. మీరే కదా సార్ చెప్పమన్నారు. చెప్పమంటే లేదని చెప్పాలి, అంతేగాని అవునని కాదు. నేను ఇష్టపడే పెళ్ళి ఒప్పుకున్నాను సార్. దయచేసి ఇంకోసారి ఇలా నా మీద బలప్రయోగం చేసి ముద్దు లాంటివి అని మాట మింగేసింది జై చూపులకి భయపడి. ఏంటి అన్నావు? మళ్ళీ అనవే అంటూ సాహి పక్కన కూర్చొని లేపి ఒళ్ళో కోలేసుకున్నాడు. వదలండి అని అంటుంటే కదిలితే ఇంకో కిస్ పడిపోతుంది. ఈసారి ఆగమన్నా ఆగను అని వార్న్ చేశాడు. బేలగా చూసింది సాహి. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని నీ లైఫ్లో ఊహించుకోకూడదు సాహి. నేను డైజెస్ట్ చేసుకోలేను. వాడి పక్కన నిన్ను చూసి నాకెలా అనిపించిందో చెప్తే నువ్వు నమ్మను కూడా నమ్మవు. తెలుసా, రక్తం మరిగిపోయింది. అప్పటికప్పుడు ఆ గిరిగాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలనిపించింది నీ చేయి పట్టుకున్నందుకు. ఎందుకో తెలుసా? ఐ లవ్ యూ సాహి. సాహి షాక్తో చూసింది. ఎస్, ఐ మీన్ ఇట్. ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుంటాను నేను. వదిలేని మధ్యలో లైఫ్ మొత్తం నీతోనే. నీకు సెక్యూర్ లైఫ్ ఇస్తాను అని చెప్తుంటే సాహి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. డోంట్ క్రై బేబీ, ప్రామిస్, పెళ్లి చేసుకుంటాను. ఇంతకు ముందు అన్నట్టు నాట్ ఓన్లీ రిలేషన్షిప్, నువ్వు అడిగినట్టే చేద్దాం, సరేనా? ఇప్పుడు ఒప్పుకుంటావా నన్ను అని మార్తావంగా అడిగాడు. తన దురదృష్టం మీద తనకే అసహ్యం వేసింది. ముందేమో పెళ్ళొద్దని, ఇష్టం లేదని చెప్పమన్నాడు. చెప్పాక సరుతో పెళ్లి పెట్టుకుని నచ్చుతున్నావు, రిలేషన్షిప్ అన్నాడు. ఇప్పుడు మల్లిక ఫోటోలు పట్టుకుని తన జీవితాన్ని రోడ్డు మీద పెట్టి స్థితికి వచ్చాక పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఏం చెయ్యాలి తను? ఒప్పుకుంటే ఆ ఫోటోలు బయటపడి జై కూడా తనని వదిలేస్తే తన అమ్మ నాన్నని ఎన్ని మాటలు అంటారు అందరూ. తెలిసి తెలిసి అలా చెయ్యలేదు. చెప్పు సాహి అన్నాడు జై. లేదు, నేను గిరిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. హేయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వంటే చస్తున్నానని చెప్పే నేను పిచ్చి నా కొడుకులా కనిపిస్తున్నానా? గిరికి కూడా నేనంటే చాలా ఇష్టం. నరికి పోకులు పెడతా ఇంకోసారి వాడితో నన్ను కంపేర్ చేసి మాట్లాడవంటే. నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటున్నావు, అర్థమైందా? లేదు సార్, నేను గిరిని మాత్రమే చేసుకుంటా. దయచేసి నా బాధ అర్థం చేసుకుని నన్ను వదిలేయమని చేతులు జోడించింది. ఆ చేతుల్ని సింగిల్ హ్యాండ్లో నలిపేసి పెదవుల్ని గట్టిగా కొరికేశాడు జై. ఇంకోసారి నా మాట కాదన్నావంటే పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ అయిపోయింది సాహి. ఏడ్చి గీ పెట్టినా వదలను. అప్పుడు చచ్చినట్టు నన్నే చేసుకుంటావు. రేపటికల్లా చెప్పు, వాడిని చేసుకోను, నిన్నే చేసుకుంటానని. లేదంటే మాత్రం రేపు నైట్ మన ఫస్ట్ నైట్, మైండ్ ఇట్ అని కార్ స్టార్ట్ చేశాడు. ఏటూ ఏదీ చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోయింది సాహి. ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. సరో నిద్రపోయింది హాల్లోనే. స్టోర్ రూమ్కి వెళ్ళిపోయి కుక్క పెట్టి ఏడుస్తూ ఆ రాత్రి జాగారం చేసింది సాహి. నెక్స్ట్ డే మార్నింగ్ జై సరుల ఎంగేజ్మెంట్ కోసం జై మ్యాన్షన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాయత్రి గారు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అప్పుడే జై నార్మల్ వేర్తో కిందికొచ్చాడు. జై, ఏంటి నాన్న ఇంకా ఇలానే ఉన్నావు? టైం అయిపోతుంది, అమ్మాయి వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళి రెడీ అవ్వు. మమ్మీ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పకన్నా. నేను సరుని పెళ్లి చేసుకోను, సాహిని చేసుకుంటాను. ఐ లవ్ హర్ అని స్ట్రైట్గా చెప్పేశాడు. ఏమన్నావు కన్నయ్య? సరుని కాదని సాహిని పెళ్లి చేసుకుంటావా? ఆశ్చర్యపోయారు గాయత్రి. ఎస్ మామ్, నీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఐ నో, బట్ ఐ లవ్ సాహి మామ్. కన్నయ్య, నువ్వు మాట్లాడేది నీకే అర్థమవుతుందా? సాహికి నిన్ననే ఎంగేజ్మెంట్ అయింది. ఈరోజు సరుతో నీకు ఎంగేజ్మెంట్. పెళ్ళి కాలేదు కదా మామ్. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. నాకు కాదు మామ్, నాకు అసలు పెళ్ళి కూడా పెద్ద పట్టింపే కాదు. బట్ సాహికి పెళ్ళంటే చాలా గౌరవం ఉంది. సాహిగా పెళ్ళంటే గౌరవం ఉందా? ఛీ, అలాంటి మాటలు మాట్లాడుకు. తన గురించి నీకేం తెలీదు. అసలు ఉన్నట్టుండి నీలో ఈ మార్పు ఏంటి?
మామ్, సాయికి నేను నచ్చలేదనడం నిజం కాదని చెప్తూ ఆ రోజు పెళ్లిలో సాయిని ఎందుకు చూపించాడు, తర్వాత ఇష్టం లేదని చెప్పమనడం బెదిరించడం చేస్తే సాయి తను చెప్పినట్టే చెప్పిందని చెప్తాడు. అది గతం కన్నయ్య. ఏదైనా సాయి నీ జీవితంలో లేదు. సరు నీకు కాబోయే భార్య. ఈరోజు ఉన్నట్టుండి ఎంగేజ్మెంట్ ఆపేస్తే ఆడపిల్ల పరువు ఏమైపోతుంది నీ ఆలోచించావా? దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్ మామ్. నేను మంచి మ్యాచ్ చూస్తాను. మరి ఈరోజు మన ఇంటికి వచ్చే గెస్ట్లకి ఏం చెప్పాలి? మామ్, సో యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మై లవ్ రైట్? నో కన్నా, నీ సెలక్షన్ రాంగ్ అంటున్నాను. సాహికి ఆ గిరి అంటే ఇష్టం. సరునే నీకు కరెక్ట్. పైగా ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావని ఈరోజు నిన్ను నమ్మి మన ఇంటికి రాబోయే అమ్మాయిని మధ్యలో వదిలేస్తానడం ఏమైనా న్యాయమా? నువ్వే చెప్పు. వాళ్ళ కోసం ఆలోచించి నా హ్యాపీనెస్ వదిలేయాలా? సాయి మీద నీకు సడన్గా ఇష్టం ఎందుకు వచ్చింది? డోంట్ నో మామ్, ఐ లవ్ హర్ ఇన్నోసెన్స్, హర్ స్మైల్, టచ్, ఎవ్రీథింగ్. నిన్న దాన్ని ఎవరితోనో చూసి అస్సలు తట్టుకోలేకపోయాను. అప్పుడే తెలిసింది అదంటే నాకు ఎంత ఇష్టమని. చెప్పాను, తనతో ఒప్పుకోవట్లేదు. ఎలా ఒప్పుకుంటుందిరా? సాహికి గిరి అంటే ఇష్టం. నో మామ్, అది అబద్ధం. వాళ్ళ పిన్ని బలవంతం మీద చేసుకుంటుంది అని నీతో చెప్పిందా? నో, చెప్పదు. అలా నీకు నువ్వే ఊహించుకొని పొరపాటు పడుతున్నావు. సాయి గురించి నీకు తెలీదు. గిరితో పెళ్లి జరగడానికి తను చాలా ట్రై చేసింది. నీకు చెప్పాలని లేదు, మర్చిపో అంతే. మామ్ ప్లీజ్. నో జై, ఇక డిస్కషన్ లేదు మన మధ్య. ఈరోజు నీ ఎంగేజ్మెంట్ సరువుతో జరిగిపోతుంది. సాయి అనే పేరు నీ నోటిని వెంట రాకూడదు. నేను చేసుకుని ఎంగేజ్మెంట్ వెళ్ళిపోతాను బయటికి అంటే? మనల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన మీ నాన్నకి ఆడపిల్లని ఇలా ఎటు కాకుండా వదిలేసిన నీకు ఎలాంటి తేడా లేదనుకుంటాను. మామ్ అని గట్టిగా అరిచాడు జై. నీకు నచ్చదు మీ నాన్న పేరు తెచ్చినా. ఎందుకు కన్నయ్య? నన్ను నా మా నాన్న వదిలేసి వెళ్ళిపోయాడనేక. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే అనిపించడం లేదా? లేదు మామ్, పెళ్ళై కొడుకు ఉన్నా వదిలేసిన ఆయనకి ప్రేమ కోసం ఎంగేజ్మెంట్ వద్దంటున్న నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నా దృష్టిలో లేదు. ఇది నా నిర్ణయం. మాట తప్పలేను. మల్లిక వాళ్ళ దగ్గర నా పరువు తీసి నన్ను అవమానం చేయాలనుకుంటే నీ ఇష్టం కన్నయ్య. అమ్మ కూడా లేదనుకోయిక అని తేల్చేశారు గాయత్రి. తనకంటూ మిగిలిన ఒకే ఒక రిలేషన్ తల్లి. ఆవిడని ఎలాంటి సిచ్యువేషన్లోనూ వదలడు జై. ఈ పెళ్ళి ఎలా ఆపాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యాడు. గంట తర్వాత పెళ్లికూతురు వాళ్ళు వచ్చారు. ఆ ఇంటిని, వైభోగాన్ని, ఏర్పాట్లని చూసి మల్లికకి బంధువులకి కళ్ళు తిరుగుతున్నాయి. మల్లిక, ఏం సంబంధం పెట్టావే నీ కూతురికి? తంతె గారెల బుట్లో పడ్డట్టు మధ్యతరగతి నుంచి కోటీశ్వరుల ఇంటికి కోడలవుతుంది. ఏమన్నా అదృష్టమా అని అందరూ పొగిడేస్తుంటే మరేమనుకున్నారు నా కూతురంటే అని గొప్పలు చెప్పుకుంటూ అంతా తనదే అయినట్టు పెత్తనం కూడా సాగించింది. గాయత్రి గారు బాధ్యత తీసుకుంటుందని పొరపాటు పడ్డారు. లక్షలు విలువ చేసే పట్టుచీర పెట్టారు సరువుకి కాబోయే కోడలుగా. కొత్త నగలు కూడా మొత్తం పైనుంచి కింద దాకా వేసుకుని కూర్చుంది సరు. అందరికీ ఆమె ఒంటి మీద ఖరీదు మాత్రమే కనిపిస్తుంది. అదృష్టం అంటే డబ్బు మాత్రమే అనుకుంటున్నారు వాళ్ళంతా. అందరి చూపు సరువు మీదే. కానీ అసలైన వ్యక్తి జై కళ్ళు మాత్రం సాయి మీద నుంచి పోవట్లేదు. అసలు సాయిని తీసుకురావడం ఇష్టం లేదు, కానీ ఎందుకు తీసుకురాలేదని ఆరాలు మొదలు పెడతారని 4 రూల్స్ పెట్టి తీసుకొచ్చింది మల్లిక. సరు వెనక కూర్చుని జై చూపులకి ఇబ్బంది పడుతూ బేరుగ్గా తలదించేసింది సాయి. ఆ వెంటనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. జై, సరులు రింగ్స్ మార్చుకోవడంతో చాలామంది లంచ్కి వెళ్ళారు. జై, కోడలికి ఇల్లు చూపించు అన్నారు గాయత్రి. కాసేపు సరుతో టైం స్పెండ్ చేస్తే జై థాట్స్ మారుతాయనుకున్నారు పాపం. కానీ జై ప్లాన్స్ వేరే కదా. సరుని సీరియస్గా స్టైర్స్ ఎక్కుతున్నాడు. జైని ఇప్పటి నుంచే బుట్టలో వేసుకోవాలని తల్లి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని మరీ ఎగురుకుంటూ వెళ్ళింది సరు. ఆమెను బెడ్రూమ్కి తీసుకెళ్లడం ఇష్టం లేక గెస్ట్ రూమ్కి తీసుకెళ్తే అదే జై బెడ్రూమ్ అనుకుని వావ్ అనుకుంటూ నోరు తెరిచి చూస్తుంది సరు. నేనేం చెప్పాను సరు మీకు అని సీరియస్గా అడిగాడు జై. దేని గురించి జై? సాయి అంటే నాకు ఇష్టమని చెప్పాక కూడా ఆ వెదవతో దానికి ఎంగేజ్మెంట్ చేయడానికి ఎంత ధైర్యం మీకు? సరు గొంతు పట్టుకున్నాడు జై. ఎక్స్పెక్ట్ చేయలేదు జై ఇంత హార్స్గా తన మీదకు వస్తాడని. జై, లీవ్ మీ, ఇట్స్ హర్టింగ్. ముయ్, నేనేం చెప్పాను? నీతో పెళ్లి కాంట్రాక్ట్ మాత్రమే, సాయి నా ఫ్యూచర్ అని చెప్పానా లేదా? చెప్పావు, కానీ సాయి అక్కకి ఇష్టం లేదే. డోంట్ డేర్ అంటూ పట్టు పెంచాడు జై. ఈసారి మాట రాలేదు సరుకి నోట్లో నుంచి. డోంట్ యాక్ట్ స్మార్ట్. నా దగ్గర వెయ్యకండి వేషాలు. ఆ పిచ్చిదానికి ఒకరిని లవ్ చేయడం కూడా వచ్చని నేను అనుకోను. మీరే దాన్ని బెదిరించుంటారు. లేదు అంటూ అతని హ్యాండ్ని తీయమని రిక్వెస్ట్ చేస్తుంది. వదిలేసి చిరాగ్గా వేరే వైపుకి తిరిగేశాడు జై. గొంతు నొప్పి తట్టుకుంటూ, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు జై. నిజంగా మేమేమీ చేయలేదు. అక్క మావయ్యని ఇష్టపడింది, కావాలంటే నువ్వే అడుగుతానని అంది సరు. హే,
నీతో చెప్పించుకునే స్టేజ్లో లేను నేను. అది చెప్పదు నాకు తెలుసు. కానీ దానికి వాడు ఇష్టం లేదని నేను నీకు ప్రూవ్ చేస్తాను. అప్పుడేం చేస్తావు చూస్తాను అంటూ డోర్ తీసి ఒక సర్వెంట్ని పిలిచిన సాయిని తీసుకురమ్మన్నాడు. సరు పైనే ఉంది కదా, సో సరు కోసం అనుకుంది సాయి. వెళ్ళేసింది వెంటనే. గాయత్రి, మల్లిక పెళ్లి గురించి డిస్కషన్ చేస్తూ సాయిని పట్టించుకోలేదు. సాయి రూమ్కి రాగానే హ్యాండ్ పట్టుకుని లోపలికి లాగేసి గోడకు లాక్ చేశాడు జై. బిత్తరపోయింది సాయి సడన్గా లాగేసరికి. సరు ఫేస్ అయితే మాడిపోయింది. సాయి కళ్ళలోకి చూస్తూ బేబీ హెయిర్ని వేలితో రోల్స్ చేస్తూ కళ్ళ మీద స్మూత్గా ఎయిర్ బ్లో చేశాడు. కళ్ళు మూసేసింది సాయి. ఆమె కట్టుకున్న హాఫ్ శారీని చూసి లుకింగ్ గార్జియస్ స్వీట్ హార్ట్ అంటూ ఇద్దరి మధ్యన గ్యాప్ లేకుండా సాయి మీద తన శరీరాన్ని అదిమేశాడు జై. చటుక్కున కళ్ళు తెరిచింది కానీ దూరం చేసేలోపే జై కిస్ పెట్టేశాడు. ఇదంతా సరు ముందే తనకి తెలియాలని వాళ్ళ క్లోజ్నెస్ని ఫ్రెంచ్ కిస్తో సాయి మీద దండయాత్ర స్టార్ట్ చేసి నడుము చుట్టూ చెయ్యేసి మీదకి లాక్కున్నాడు. సరు బావురు కప్పలా కళ్ళు నోరు తెరిచేసి స్టాచ్యూ అయిపోయింది జై చూపించిన షాక్కి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.